కూర అంతా తీసాను. బౌల్లో ఒక నిమ్మకాయ పిండేసుకొని ఇంకా తింటాను. కంపల్సరీ చేసుకోండి అమ్మ. హలో, నానమ్మ గారు వంటింట్లో ఈరోజు కాలీఫ్లవర్ కాడలతోటి సన్నగా కోసి కూర చేస్తుంది. కాలీఫ్లవర్ ఉంటుంది కదమ్మా, దాని కాడలు ఉంటాయి కదా, వాటిని మనం వండుకోమన్నమాట. వీటిని కంపల్సరీ వండుకుంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా బ్లడ్ ఫామ్ అవుతుందన్నమాట. 40% ఎక్కువ ఫామ్ అవుతుంది మనకి. దీంట్లో కొంచెం ఆమ్చూరు కలుపుకొని కూర అంతా ఉడికాక కొద్దిగా ఆమ్చూరు కలిపితే టేస్ట్గా ఉంటుంది. చేసుకోండి అమ్మ. బ్లడ్ ఈ రోజులలో అందరికీ బ్లడ్ ప్రాబ్లం ఉంది కదా, లేడీస్కి మెన్సెస్ అప్పుడు బ్లడ్ పోతూ ఉంటుంది. తర్వాత మనం తినే ఫుడ్లో కూడా పెద్ద బలమైన ఏమీ తింటలేదు మనము, అందుగురించి బ్లడ్ తగ్గిపోతుంది. ఐరన్ ఇంజెక్షన్స్, ఐరన్ ట్యాబ్లెట్లు అవన్నీ వేసుకునే బదులు మీరు శుభ్రంగా ఇలాంటి కాడలు వండుకొని ఆమ్చూరు వేసుకొని దింపేశారనుకోండి అమ్మ, చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఈ కూర చేస్తున్నాను, కాలీఫ్లవరు. ఇవి మనకి పువ్వుతోటి వస్తాయి. ఇంకా మనకి మరిన్ని కావాలంటే అక్కడ అమ్ముతారు చూసారా, వాళ్ళు ఇవన్నీ తెంపి పడేస్తుంటారు, వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు. నేను ఇవి వాళ్ళ దగ్గర తీసుకునేవే. ఇంకోసారికి పువ్వు కాడలు ఇవి పనికి వస్తాయని అట్టి పెట్టేశాను. ఓన్లీ కాడలతోటి సన్నగా కోసుకొని వండుకోవాలి. హలో, నానమ్మ గారు ఇందాక కాలీఫ్లవర్ కాడలు చెప్పింది కదా, సన్నగా తరిగి వాటిని కొంచెం ఆవిరి మీద మగ్గనీయండి అమ్మ, కొంచెం పచ్చిదనం పోతుంది. ఇప్పుడు మనం కూర వండుకోవచ్చు. కింద ఆ నీళ్ళ గిన్నె పెట్టేసి పైన ఇవి పెట్టేసేయండి, ఆవిరి ఉడుకుతాయి. ఉడికినాక మనం వీటిని తాలింపు చేసుకోవాలి. చాలా అమ్మ, చాలా నిజంగా నాకు మొన్న 8.5 పడిపోయింది బ్లడ్. అప్పుడు చూశాను అనమాట, మక్కిన సత్యనారాయణ గారిని చూసే. ఆయన చెప్పారనమాట, అమ్మ మీరు కాలీఫ్లవర్ వండుకుంటున్నారు కానీ కాలీఫ్లవర్ కాడల్లోనే ఉంది తల్లి బ్లడ్, మీకు ఇమ్మీడియట్గా వచ్చేది దీని ద్వారానే ఎక్కువ పర్సెంట్. ఐరన్ ట్యాబ్లెట్లు, ఐరన్ ఇంజక్షన్ల బదులు ఇలా చేసుకోండి అంటే నేను ఇలా చేశాను. నాకు 5% పెరిగిందమ్మా. ఇది 3వ నేను వండుకోవటం. అందరూ వండుకోండి. మనం ఆవిరి పోకుండా మూత పెట్టేసేద్దాం. మూత పెట్టేసి ఆవిరికి మగ్గాక కూర వండేద్దాం. ఇదిగోమ్మ, ఆవిరికి ఉడికిపోయాయి. వీటిని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఆవిరికి ఉడకబెట్టేసామమ్మ. వాచ్ చేసామనుకోండి ఇంట్లో కూడా విటమిన్స్ అన్నీ పోతాయి. అందు గురించి మనం పార్చకూడదు, ఆవిరికి ఉడకబెట్టాలి. ఇంత మనం తాలింపు వేసేసుకుందాం. కొంచెం నూనె వేసి తాలింపు వేసాం. తాలింపు గింజలు వేగినాక ఈ ముక్కలు వేయాలి, ఉడకబెట్టిన వేసేయాలి. ఈ ఆవిరిలో ఉడకబెట్టిన ముక్కలు కూడా ఇందులో వేసేయాలి. కొంచెం ఉప్పు పెట్టి ఆవిరి పెట్టేస్తాం కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మగ్గనియాలి. వీటిల్లో మనం కొంచెం కాబూలీ చన్నా వేసుకుంటే వీటిల్లో కూడా విటమిన్స్ చాలా ఉంటాయి తల్లి. కంపల్సరీ కాబూలీ చన్నా తింటూ ఉండాలి. ఫైబర్ ఉంటుంది ఇందులో చాలా. కొంచెం మగ్గనిద్దాము. మూత పెట్టేసి కాసేపు మగ్గిందమ్మా. కూర కొంచెం మగ్గినాక తీసి మనం కొంచెం ఇంగు కూడా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. నులి ఏదన్నా ఉంటే కడుపులో చనిపోతుంది అన్నమాట. కంపల్సరీ వేసుకోండి. అన్నిట్లల్లో వేసుకోవచ్చు ఇంగువ. లాస్ట్ దించే ముందు
కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి దించేస్తాం. కాస్త మగ్గగానే కొంచెం దీంట్లో ఆమ్చూరు కూడా వేసుకోవాలమ్మా. ఆమ్చూరు వేసుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది. మామూలుది అయితే అంత పెద్ద ఇదిగా ఉండదు, కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా. ఇందులో ఆమ్చూరు కూడా వేసేసాను. ఇప్పుడు పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా మనకి, పచ్చి మామిడికాయల తురిమి వేసేసుకోండి. పచ్చి మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, వాటిని కొంచెం తురిమి వేసేసుకోండి. అంతే, ఏం లేదు, దగ్గరకు వస్తుంది. ఉప్పు కారం అన్నీ చూసాకొని పచ్చిమిర్చి వేసాను, 2 ఎండుమిరపకాయలు కూడా వేసానమ్మా. చాలా బాగుంటుంది కూర. అందరు తినండి అమ్మా, చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది తల్లి. కాసేపు మూత పెట్టేసేసి కొంచెం మగ్గాక దించేద్దాం. కూర అయిందమ్మా, దీన్ని వేరే బౌల్లో తీసుకుందాం. ఇలా కూర అంతా తీసుకొని ఆఖరికి కొంచెం నిమ్మకాయ పిండుకోండి తల్లి. సి విటమిన్ ఉంటుంది అన్నమాట నిమ్మకాయలో, మామిడికాయలో సి విటమిన్ ఉంటుంది. మనకి వండేసరికి విటమిన్స్ కూరలో చచ్చిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం సి విటమిన్ కావాలి కాబట్టి నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇదిగో అంత తీసాను తల్లి.